నేను ఎన్నోసార్లు చెప్పా, నమ్మకున్న పసుపు జెండా కోసం ప్రాణాలే త్యాగాలు చేసిన కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతమని. చాలా మంది నన్ను అడిగారు, ప్రాంతీయ పార్టీలు నాతో మాట్లాడారు, మీరు సంస్థాగత నిర్మాణం ఎట్లా చేస్తారు, సభ్యత్వం ఎట్లా చేస్తారు, కమిటీలు మీరు ఎట్లా వేస్తారు నాకు కనుక్కున్నారు. అవన్నీ మనం ఎట్లా చేస్తామో చెప్తూ చాలా స్పష్టంగా విషయం చెప్పా. సంస్థాగత నిర్మాణం పార్టీని బలోపేతం చేయాలేది మా రక్తంలోనే ఉంటుంది. ఆ మార్పు మీ పార్టీలో వస్తేనే మీరు బలోపేతం అవ్వగలుగుతారు, మేం చేసేది మీరు చేయగలుగుతారు. సంస్థాగత నిర్మాణం విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకి సొంతం. అనేక సార్లు చెప్పా, ఒక అంజిరెడ్డి తాత, ఇక్కడనే మంజుల గారు కూర్చున్నారు, మంజుల గారు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, తోట చంద్రయ్య గారు కానివ్వండి, అంటే పార్టీ కోసం కష్టపడ్డారు, పార్టీ కోసం నిలబడ్డారు. ఆ దమ్ము ధైర్యం ఒక తెలుగుదేశం పార్టీకి సొంతమని ఈ సభాముఖం మీ అందరు తెలియజేస్తున్నాం. మనందరం కష్టపడాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, మనం పని చేయాలి. ఈరోజు సంక్షేమం గురించి మనందరం మాట్లాడుతున్నాం. దానికి కారణం అన్న ఎన్టీఆర్. అసలు సంక్షేమం అంటే చేసి చూపించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ₹2 కిలో బియ్యం కానివ్వండి, జనతా వస్త్రాలు కానివ్వండి, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసి చూపించారు. అవన్నీ కూడా దానికి అదనంగా ఈరోజు మనం చేసి మన కార్యక్రమాలు ముందలు తీసుకెళ్తాం కూడా జరుగుతుంది. ఇంకో పక్కన మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగు జాతి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతున్నారంటే దానికి కారణం 3 అక్షరాల వ్యక్తి, అది మన సిబిఎన్. ప్రజల మంది అంత మెజార్టీ గెలిపించారంటే అభివృద్ధి చేసి చూపిస్తారు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తారు అని ఒక భరోసాతో, ఒక ఆశతో మనం గెలిపిస్తాం జరిగింది. ఆనాడు సైబరాబాద్ తయారు చేస్తే చాలామంది ఎగతాళిగా మాట్లాడారు, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. ఈరోజు అదే ఐటీ కోట్లాది మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. అందుకే ఆయన విజనరీ అంటారు చాలామంది. కానీ మన రాష్ట్రంలో ఒక టీమ్ 11 ఉందండి. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? టీమ్ 11 వాళ్ళ కల్తీ మద్యానికి, కల్తీ నెయ్యికి, బాబాయిని లేపేసేదానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఎంత అన్యాయంగా ఈరోజు వాళ్ళు వాదిస్తున్నారు కూడా మనం చూడాలి. ఈ టీమ్ 11కి కెప్టెన్ ఉన్నాడు. మన గుంటూరుకి వెళ్ళి చెప్తున్నాడు క్లీన్ చిట్ వచ్చిందని. నిజంగా నాకే అర్థం అలా, ఈ మహానుభావుడు అసలు ఏం చదివాడరా బాబు అని. చార్జ్షీట్ ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్ వచ్చా ఈ మహానుభావుడికి. 250 కోట్ల రూపాయల అవినీతి దేవుడిని అడ్డంగా పెట్టుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి 250 కోట్ల రూపాయలు దోచేసిన వాళ్ళు ఈరోజు క్లీన్ చిట్ వచ్చిందని చెప్తున్నారు. అంటే దుష్ప్రచారం ఎలా చేస్తున్నారు దయచేసి మనందరం గమనించాల. సంక్షేమం చేస్తాం, అభివృద్ధి చేస్తాం, దాంతోపాటు ప్రతిపక్షంలో ఉన్న ఈ టీమ్ 11 చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న మనందరి పైన ఉంది. మనందరం చూసాం 2019లో వివేకానంద రెడ్డి గారు గుండుపోటుతో చనిపోయారని అదే దొంగ ఛానల్లో బ్రేకింగ్ లేశారు. అందరూ అయ్యో పాపం పెద్దయినా గుండుపోటుతో చనిపోయాడు ఏంటారు అనుకున్నాం. తర్వాత తెలిసింది గుండుపోటు కాదు, గొడ్డలిపోటు అని. వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే మనం ఒక్కరోజు ఆలస్యమైనందుకు అదే దొంగ పేపర్లో సగం పేజ్ కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి చూపించారు. అంటే వాళ్ళే చంపి, జగన్మోహన్ రెడ్డికి తెలుసు వాళ్ళ వ్యక్తి, వాళ్ళ ఎంపీ అవినాష్ రెడ్డి చంపాడని తెలుసు. తెలిసినా సాక్షికి ఫోన్ చేసి, సాక్షి పేపర్కి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కత్తి పెట్టండి, అది చూపించండి అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మనం అది తిప్పికొట్టలేదు కనుకనే మనం తీవ్రంగా నష్టపోయాం.
ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమం అభివృద్ధితో పాటు మనం చేస్తున్న కార్యక్రమాలతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎన్నికల్లో మనం సూపర్ 6 హామీలు ఇచ్చాం. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఈరోజు మనం పెన్షన్ ఇస్తున్నాం. వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు పెన్షన్ మనం ఇస్తున్నాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, చూపించండి భారతదేశంలో ఇంకొక రాష్ట్రాన్ని ఇంత పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాన్ని మీరు చూపించండి. మనకన్నా 5 రెట్ల ఆదాయం వచ్చే ఎక్కువ రాష్ట్రం కూడా దరిదాపుల్లో ఇంత సంక్షేమం చేయట్లేదు. దీంతో పాటు మనం తల్లికి వందనం కార్యక్రమం చేపట్టాం. అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద 2 విడతలు డబ్బులు వేసాం. స్త్రీ శక్తి కింద ఉచితంగా బస్ ప్రయాణం కల్పించాం. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు కూడా మనం భర్తీ చేశాం. ఇక్కడ హోంమంత్రి గారి నాయకత్వంలో 6,000 మంది కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం భర్తీ చేస్తాం జరిగింది. మాట్లాడాలి, చెప్పాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.